హే గైస్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఉంటే రాయడానికి అయితే వెళ్తున్నా. నేను ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ కి జనవరి 2025 లో అప్లై చేస్తే నాకేమో ఎగ్జామ్ డేట్ డిసెంబర్ 2025 లో పడింది. ఎగ్జాక్ట్ గా అప్లై చేసిన 12 months కి అయితే ఎగ్జామ్ డేట్ అయితే ఇచ్చారు. నాకు ఈ ఎగ్జామ్ టైమింగ్ వచ్చి ఏ షిఫ్ట్ పడింది అంటే 7:30 to 8:30 రిపోర్టింగ్ టైం, 9 to 10:30 ఎగ్జామ్ టైం. నా రిపోర్టింగ్ టైం 7:30 కానీ నేను మార్నింగ్ 6:30కే ఇంటి దగ్గర అయితే బయలుదేరాను. ఇంకా తెలిసిందే కదా, ఇది డిసెంబర్ మంత్. మార్నింగ్ 6:30 అంటే మంచు విపరీతంగా ఉంటుంది. ఆ మంచులోనే వణుకుతూ మార్నింగ్ వైబ్స్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఎగ్జామ్ సెంటర్ కి అయితే వెళ్ళిపోయా. నాకు వచ్చిన ఎగ్జామ్ సెంటర్ అయితే నెల్లూరు టు జొన్నవాడ నరసింహకొండ వెళ్లే రూట్ లో ఐఓఎన్ డిజిటల్ జోన్ పొట్టేపాలెం విలేజ్ లో అయితే వచ్చింది. నేను ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళంగానే ఈ క్యూ చూసి అయితే ఆశ్చర్యపోయా. ఈ క్యూ లైన్ ఎందుకంటే మనం తెచ్చుకున్న బ్యాగ్స్ గానీ మొబైల్స్ గానీ పెట్టుకోవడానికి లాకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఏ ఆర్ఆర్బి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా చేతికి ఉంగరాలు, మెడలో చైన్లు, నడుముకు మొలతాడు మరియు ఎటువంటి మెటల్ ఐటమ్స్ కూడా అలో చేయరు. ఆఖరికి రాసుకునే పెన్ను కూడా తీసుకుని వెళ్ళనివ్వరు. ఎందుకంటే ఎగ్జామ్ రాసే టైంలో ఒక పెన్ను, ఒక రఫ్ షీట్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నాకు ఈ విషయం ముందే తెలుసు కాబట్టి నేను తెచ్చుకున్నవన్నీ బ్యాగ్ లో పెట్టుకుని లాకర్ దగ్గరికి అయితే వెళ్ళా. ఈ లాకర్ దగ్గర జనాలు అయితే మామూలుగా లేరుగా. ఇలాంటి పంచాయతీలన్నీ ఉంటాయి కాబట్టి మనం కొంచెం ముందుగానే ఎగ్జామ్ సెంటర్ కి అయితే వెళ్ళాలి. ఈ లాకర్ లో మన బ్యాగ్ ఆర్ మొబైల్ పెట్టుకోవడానికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా నేను తెచ్చుకున్న బ్యాగ్ అయితే లాకర్ లో పెట్టి ఎగ్జామ్ కి అయితే వెళ్ళా. ఎగ్జామ్ దగ్గర మాత్రం చెకింగ్ మామూలుగా ఉండదు. ఎగ్జామ్ అయిపోయి బయటకు వచ్చినప్పుడు క్వశ్చన్ పేపర్ చాలా సింపుల్ గా ఉందని బయట టాకు, కానీ నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా టఫ్ గా వచ్చింది. ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి. ఎలాగో ఎగ్జామ్ దొబ్బిందనే బాధలో వెళ్తూ ఉంటే దొడ్ల డైరీ కనిపిస్తే ఒక జున్ను 2 దూత్ పేడ అయితే వేసేసా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మన అకౌంట్ ఫాలో చేసుకుని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా, బాయ్.